హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో జీరో ఆయిల్తో చాలా హెల్తీగా టేస్టీగా చేసుకునే ప్రోటీన్ రిచ్ చాట్ రెసిపీ చూపించబోతున్నాను. పిల్లలకి ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్స్ చేయాలనుకున్నప్పుడు ఈజీగా 5 మినిట్స్లోనే ఈ స్నాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ చాట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1 కప్పు పల్లీలు తీసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని తగినన్ని వాటర్ పోసుకొని ఒక 5-6 గంటలు నానబెట్టుకోవాలి. పల్లీలు ఒక 5 to 6 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత వీటిని ఒక ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నానబెట్టుకున్న వాటర్ని తీసేసి మళ్ళీ ఫ్రెష్గా 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పల్లీలలో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మూత పెట్టి ఒక 4 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి పల్లీలని వాటర్లో నుంచి తీసి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ చాట్ రెసిపీ పల్లీలతోనే కాకుండా మీరు కాబూలి చనాతో చేసుకోవచ్చు, అలాగే వైట్ బటానీతో కూడా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక పావు కప్పు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అలాగే ఆనియన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే తరిగిన క్యారెట్ని కూడా ఒక పావు కప్పు వేసుకుంటున్నాను. మీరు ఉంటే కీరా ముక్కలు కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ నేను దీనిలో సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నా. నెక్స్ట్ దీనిలో కొంచెం తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇంకా 1 టీ స్పూను చాట్ మసాలా అలాగే 1/2 టీ స్పూన్ కారము కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగానే పల్లీలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకుందాం కాబట్టి చూసి కొంచెమే వేసుకోండి. మీరు మీకు నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర మామిడికాయ ముక్కలు లేకపోతే ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే జీరో ఆయిల్ పల్లీ చాట్ రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.